అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయాన్నే రాగి జావా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఉప్మా చేసి పక్కన పెడతానండి. ఇదిగోండి ఉప్మా కావాల్సినవి పోపు దినుసులు: మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, టమాటా, కరివేపాకు. ఇదిగోండి నూక గ్లాస్తో తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం ఉప్మాకు పోపులు వేసుకుందామండి. ఇదిగోండి ఉప్మాకి పోపులు వేసేస్తున్నాను. ఉప్మా పోపు వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, ఇవి వేపేసుకుని బాగానే మనం వాటర్ ఉప్మాకి 1-2 వేసుకుందాం. అది ఇది తెల్లగా ఉంటుంది కదండి గోధుమ నూక, అది బాగా ఇది వేసుకుందాం. ఇంకో 2 ఎండుమిరపకాయలు వేస్తానండి. నాకు 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గుతుంది కదండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా మనం వేసుకుని మళ్ళీ చూపిస్తాను. 1 గ్లాసు నొక్కదండి, 2 గ్లాసులు వాటర్ వేసేస్తున్నాను. ఎందుకండి 2 గ్లాసులు వేసాను. ఇందులో మనం తగినంత ఉప్పు వేసేస్తాను. ఇందా కొంచెం వేసాను, కొంచెం వేస్తాను. మరిగిన తర్వాత మనం చూసుకుందాం. ఇదిగోండి నీళ్ళు మరిగిపోతున్నాయి, మనం నూకేసేసుకుందాం. నూకేసుకుని సిమ్లో పెట్టుకుందాం. బాగా కలిపేసుకుని టమాటా బంగాళదుంప వేసాం కదండి, ఉప్మా బాగుంటుంది. తర్వాత సోడిజావ కూడా కాస్తాం. ఇదిగోండి ఒకసారి మనం కలుపుకొని సిమ్లో పెట్టేసుకున్నాం. సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఉప్మా అయిపోయింది. మనం ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం అయ్యాక తీసేసుకుందాం. సరిపోయిందండి, ఒక నిమిషం పెట్టుకుందాం. ఇదిగోండి ఉప్మా అయిపోతుంది కదా, మనం ఉప్మా దింపేసుకుని సోడిజావ కాసుకుందాం. మనం స్టవ్ కట్టేసుకుందాం.
సోడిజావ కాసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి సోడిజావ నీళ్ళు పెట్టి సరిపిండి వేసాను. ఉప్మా అయిపోయింది కదండి. ఇప్పుడు సోడిజావ అంటే ముందు ఉప్మా తినేస్తే ఇది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఉప్మా ముందు తినేసి ఒక అరగంట పోయాక సోడిజావ తాగితే, అన్ని రోజులు తాగకపోయినా ఇది శుభ్రం ఎండాకాలంలో తాగేసి తర్వాత మానేస్తే సరిపోద్దండి. కొంచెం మంది రోజు తాగలేమనుకున్న వాళ్ళు శీతాకాలం అది తాగలేరు కాబట్టి ఈ సమ్మర్లో శుభ్రంగా 3 నెలలు తాగేసారనుకోండి చాలా బాగుంటుంది ఒంటికి. ఇదిగోండి శుభ్రం మరుగుతుంది కదండి. ఇవాళ నూకే లేదండి, పొట్టి సోడిపిండి. ఉప్మా తింటున్నాం కదండి, అందుకు మనం అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా దీన్ని ఉడికించుకుందామండి. మన బాబు తాతగారిని నమ్మలేదు, మనం పాలు లేవు, ఇరిగిపోయినాయి. రాత్రి ప్యాకెట్ పాలు తెప్పిస్తాను, టీ పెట్టాలి తాతగారికి. పాలు ఇరిగిపోయాను రాత్రి, బయట వదిలేసాను కాసిన పాలు, మొత్తం ప్యాకెట్ పాలు ఇరిగిపోయాయి. పిల్లు తాతగారిని మేడకి వెళ్ళాం, వస్తున్నారా? ఇంతలోనే రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసుకుని ఇందులో మజ్జిగ పోసేసుకుందాం. పెరిగేస్తాను. ఇదిగోండి పెరుగు శుభ్రంగా వేసేస్తున్నాను. ఇది మనం చల్లారిపోద్ది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుంటాం.